సో ఏమంటారంటే మీరు మీ పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్,
స్నాప్చాట్లు ఇవన్నీ మీరు చూడాల్సిన బాధ్యత ఉన్నది. హన్మకొండలో వెయ్యి స్తంభాల గుడిలో ఉన్నాం. ఈ గుడిలో చాలా వైభవంగా బతుకమ్మ పండుగ నడుస్తుంది. ఇలా తొలి రోజు ఈ యొక్క పండుగల తీరొక్క పూలతోని కొన్ని వేల మంది వచ్చారు ఇక్కడ. చాలా కన్నుల పండుగ నడుస్తుంది ఇక్కడ. ఈమెతో తెలుసుకుందాం మీ అభిప్రాయం. మీ పేరేందమ్మా? డి లాస్యప్రియ. ఏం చేస్తారు మీరు? మేమా చదువుకుంటున్నాం, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంతకుముందు ఫస్ట్ టైం ప్రతిసారి ఇక్కడికే వస్తాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. పాటలు పాడి రాలేకుంటే పాడతారా? మీరు పాటలు రా మీకు? ఒక పాట పాడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంతే. ఏం పాట పాడు? ఒకేసి పువ్వేసి చందమామ ఒక జాములాయ చందమామ, రెండేసి పువ్వేసి చందమామ రెండు జాములాయ చందమామ, మూడేసి పువ్వేసి చందమామ మూడు జాములాయ చందమామ. థ్యాంక్ యూ. మంజుల, మృదుల ఏం చదువుతారు మీరు? సెవెంత్. ఈ పండుగ ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చిరా? ఇంతకుముందు కూడా ప్రతిసారి వస్తారనమాట చిన్నప్పటి నుంచి? ప్రతిసారి వస్తాం. బాగుంటుంది ఇక్కడ. చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన.
ఒక పాట పాడు బతుకమ్మ ఒక పాట పాడు. ఓ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలనే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే ఊయల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి అందాల బతుకమ్మను పూజించే ఎన్ని సంవత్సరాలు చూస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి? ఎప్పటి నుంచి వస్తారు? మేము సుధానగర్ హన్మకొండ సుధానగర్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? 10 years అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ బాగుంటుంది. మాకా మా అంటే వాడు రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో నెత్తిమిది సూర్యుడా వియ్యాలో నెలవన్నే కడ వియ్యాలో పాపట్ల చంద్రుడా వియ్యాలో పాలకుమారుడా వియ్యాలో పెద్దలకు వచ్చింది వియ్యాలో పేతుర అమావాస్య వియ్యాలో బాలలకు వచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో నల్ల నల్ల గుండ్లు వియ్యాలో నల్లయమ్మ గుండ్లు వియ్యాలో 12 ఏళ్ళ నాటి వియ్యాలో పాడుబడ్డ గుండ్లు వియ్యాలో పచ్చ పచ్చ గుండ్లు వియ్యాలో పచ్చయమ్మ గుండ్లు వియ్యాలో. థ్యాంక్ యూ. ఇట్లా పాటలు పాడాలి, అందరూ డీజేల మీద పాటలు పాడతారు. లింక్ కూడా దానికే పంపించండి, ఈ నెంబర్కే పంపించండి. మేము పాడాలి. 2 years. 2 years. ఎట్లా అనిపిస్తుంది? వస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ వస్తే ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. డాన్స్ చేస్తావా? చాలు ఓకే. ఏం చేస్తారు మీరు? డిగ్రీ అయిపోయింది రీసెంట్. మళ్ళీ ఏం చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, టీచింగ్ చేస్తున్నా. ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడికి? ఎప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి. ఎట్లా అనిపిస్తుంది? అర్థం కాదు. ఎట్లా రావడం వల్ల? ఎవ్రీ ఇయర్ అంత బాగోదు, ఈ ఇయర్ మొత్తం అదిరిపోయింది. సెట్ మొత్తం అదిరిపోయింది. మీరు ఒక పాట పాడతారా? పేరేంది? సంగీత. ఏం చేస్తారు మీరు? నేను డిగ్రీ చేస్తున్నా. సూపర్ ఉంది సెలబ్రేషన్, అసలు అనుకోలే ఇట్లా జరుగుతుందని. సూపర్. ఇప్పుడు గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తావు. ప్రోగ్రామ్ అరేంజ్ చేసి తెలుసా? ఈ ప్రోగ్రామ్ ఎవరు అరేంజ్ చేశారు? సూపర్ అరేంజ్ చేశారు అసలు. ఇది గవర్నమెంట్ అరేంజ్ చేసింది. వావ్, థ్యాంక్ యూ ఫర్ గవర్నమెంట్ ఫర్ దిస్ వండర్ఫుల్ సెలబ్రేషన్. పాట పాడతారా ఒకటి? జనుకు జనుకునెంట్లా కోలు సాజనుకునెంట్లా కోలు పుట్టింది ఆ సీతాకో పురుడు గోరింది కోలు పెరిగింది ఆ సీతాకోలు పెళ్లి గోరింది కోలు చిన్నవారితోటి కోలు ఆడ నెరిసింది కోలు పెద్దవారితోటి కోలు ఆడ నెరిసింది కోలు పెద్ద పెద్ద బొమ్మరిల్లు కోలు కట్ట నెరిసింది కోలు పెద్దవారితోటి కోలు ఆడ నెరిసింది కోలు తూర్పు రాజులు కోలు సీతనడుగొచ్చిరి కోలు ఇల్లు విరిసిన వరికి కోలు ఇస్తము సీతాను కోలు ఇల్లు విరవలేక కోలు వారెళ్ళిపోయిరి కోలు పడమాటి రాజులు కోలు సీతనడుగొచ్చిరి కోలు ఇల్లు విరిసిన వరికి కోలు ఇస్తము సీతాను కోలు ఇల్లు విరవలేక కోలు వారెళ్ళిపోయిరి.
కృష్ణుడున్నాడా కృష్ణుడున్నాడా దుఃఖీలో కృష్ణుడు దూకుచున్నాడు దూకుచున్నాడు తులసి బృందావనిలో విత్తు వేయంగా విత్తు మోహన రంగ కృష్ణుడున్నాడా కృష్ణుడున్నాడా విత్తులో కృష్ణుడు వియ్యుచున్నాడు తులసి బృందావనిలో మొలక మోహన రంగ కృష్ణుడున్నాడా మొలకాలో కృష్ణుడు మోయుచున్నాడు పంగా మొలవంగ తులసి బృందావనిలో పండు మోహన రంగ కృష్ణుడున్నాడా పండులో కృష్ణుడు పండుకున్నాడు ఆ బండ్లు తీసుకెళ్ళి బండిలో వేసి బండికి తగ్గట్టు ఎద్దులను గట్టి మీరు ఎయిత్ క్లాస్ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో మా ఇంటికి వచ్చింది బతుకమ్మ ఉయ్యాలో గౌరమ్మ వచ్చింది ఉయ్యాలో మా లక్ష్మి వచ్చింది ఉయ్యాలో మా ఇంటికి వచ్చింది ఉయ్యాలో తెలంగాణలో ఇక్కడ బతుకమ్మ చాలా బాగా జరుగుతుంది వేస్తంబాల గుడిలో బతుకమ్మ చాలా బాగా జరుగుతుంది అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ ఇది దేవుడి దగ్గర అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి థ్యాంక్స్ ఇక్కడ మాకు అరేంజ్ చేసినందుకు తెలంగాణలో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాము ఈ తెలంగాణకు మా రేవంత్ అన్న రావడం మేము గర్వంగా భావిస్తున్నాము ఇంత మంచి సెలబ్రేషన్ చేసినందుకు మా రేవంత్ అన్నకు ధన్యవాదాలు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చాలా సంతోషంగా ఉంది ఎందుకనగా మాకు కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చాడు ఆడపడుచులకు పట్టు చీరలు ఇస్తున్నాడు మాకెంతో గర్వంగా ఉంది తెలంగాణలో పుట్టినందుకు థ్యాంక్ యూ అండి ఇది ప్రోగ్రామ్ ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంటుందండి 1000 స్తంభాల్లో ఇంకా ఎట్లా అనిపిస్తుంది అనే దానికి అసలు ప్రశ్నే లేదు అసలు అమావాస్య రోజు బతుకమ్మ అంటేనే 1000 స్తంభాల గుడి అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తారు ఇవాళ నుంచి కూడా సద్దుల వరకు కూడా ప్రతిరోజు ఇట్లానే ఉంటాయి ఏర్పాట్లు ప్రతిరోజు చాలా బాగుంటుంది మీరు ఈ ప్రోగ్రామ్ ఎవరు అరేంజ్ చేసి తెలుసా మీకు గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేశారని తెలుసు ఓకే థ్యాంక్ యూ గవర్నమెంట్ ఎవరికి థ్యాంక్స్ చెప్తారు ఆల్మోస్ట్ ఎండోమెంట్స్ అందరికీ థ్యాంక్స్ అండి చాలా బాగా అన్ని ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి రష్ ఎక్కువ లేదు ఐ మీన్ లైక్ అంత మూవింగ్ ఉంది ఎక్కడ వాళ్ళు అక్కడే ఆడుకున్నాము సో ఇవాళ నుంచి కూడా సద్దుల వరకు కూడా బాగా చేస్తారని ఆశిస్తున్నాము తెలంగాణ ఆడపడుచులందరికీ వన్స్ అగైన్ బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ చేస్తుంది కదా గవర్నమెంట్కి ఏమని చెప్పాలనుకుంటున్నారు మీరు ఈ తెల్ల రేషన్ కార్డు ఇచ్చింది గవర్నమెంట్ ఇంకా బస్సు ఫ్రీ పెట్టిండు ఆడపడుచులకు దీని గురించి ఏం చెప్తారు మీరు సార్ ఇది పాలిటిక్స్ గురించి మాట్లాడే సమయం కాదు సారీ థ్యాంక్స్ అంతే ఇప్పుడు థ్యాంక్స్ దీని వరకు థ్యాంక్స్ అండి గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ